హలో అండి. ఇప్పుడు మనం గోవాలో ఉన్నాం. ఇప్పుడు గోవా అయితే అయిపోయిందనమాట మొత్తానికి. గోవాని నేను 2 రోజులు ఎక్స్‌ప్లోర్ చేశాను. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 5,000కి, 6,000కి గోవా ఎలా కంప్లీట్ చేయాలి? అది కూడా నాన్ సీజన్‌లో అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. సో, వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే గోవా రావాలనుకుంటున్నారో, ఎవరైతే గోవా రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయితది. సో, ఇక స్టార్ట్ చేస్తే మనం ఫస్టు 5,000, 6,000తో గోవా కంప్లీట్ చేయొచ్చా అంటే 100% చేయొచ్చండి. సో, అది ఎలానో చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా 5, 6,000తో అంటే బడ్జెట్‌లో వచ్చేటప్పుడు మీరు ఇద్దరు లేదా నలుగురు లేదా ఆరుగురు లేదా ఐదుగురు సో, ఇలా ప్లాన్ చేసుకోండి. ముగ్గురు ఒకళ్ళు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు బైక్ రెంటేస్ ఉన్నాయి. ఇప్పుడు 400 బైక్ రెంట్ నేను నిన్న తీసుకుంది. సో, అది నాకొక్కడికే పడేది. అదే ఇద్దరైతే 200 అయితది. తర్వాత రూమ్ ఉంటది. రూమ్ గూడా 400 దొరుకుతది. ఒక్కడికైతే 400 ఇద్దరైతే 2 షేరింగ్. సో, అలా షేరింగ్ వల్ల చాలా వరకు డబ్బులనేది మనకి తగ్గుతాయన్నమాట. సో, ఇది మెయిన్ పాయింట్ ఇది. తర్వాత సెకండ్ థింగ్ మనం చూసుకుంటే ట్రైన్ అండి. సో, హైదరాబాద్ నుంచి లేదంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎక్కడి నుంచైనా సరే మనకి ట్రైన్స్ గోవాకి వీక్లీ 1 ట్రైన్ అవైలబిలిటీ ఉంటదనమాట. సో, మీరు డైరెక్ట్‌గా ఆ ట్రైన్‌లో 400 రూపీస్‌కి రావచ్చు. 400 రూపీస్‌కి పోవచ్చు. అంటే రూ. 1000 ఈజీ యావరేజ్ చేసుకున్న రూ. 1000కి వచ్చి పోవచ్చు. రూ. 1000కి గోవాలో స్టే దొరుకుతదండి మనకి మెయిన్. సో, అలాగా 2000కి ఇదయిపోతది. ఇంకా మనం చూసుకుంటే చాలామంది అనుకుంటారు భయ్యా మేము ట్రైన్ రావటానికి ట్రైన్ అవైలబిలిటీ లేదు, దొరకట్లేదనేసి. అప్పుడేం చేస్తారంటే మీకు మన తెలుగు స్టేట్‌ల నుంచి ఎక్కడి నుంచైనా సరే హుబ్లీకి డైరెక్ట్‌గా రైల్స్ ఉంటాయన్నమాట. సో, హుబ్లీ వచ్చి హుబ్లీ నుంచి మీరు కావాలనుకుంటే గోవా మళ్ళీ నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. లేదంటే ట్రైన్స్ ఉంటాయి. సో, అలాగా మీరు రావచ్చు. సో, ఇది ఆప్షన్ మనకి. ఇలాగా రూ. 1000 ట్రాన్స్‌పోర్ట్‌కి, రూ. 1000 అకామిడేషన్‌కి సరిపోతదండి. ఇంక తర్వాత మీరు చూసుకుంటే ఇంక 3000 మీ దగ్గరుంటాయి. ఆ 3000కి రూ. 1000కి ఫుడ్డు, మందుకి తీసేయండి. మీరు మందు తాగాలనుకుంటే ఇక్కడొచ్చేసి ఒక బీర్ వచ్చేసి రూ. 100. ఇంక మందు మనం చూసుకుంటే ఈ రాయల్ స్టాకు ఈ మందులన్నీ రూ. 100కి, రూ. 110కి క్వార్టర్ దొరికేస్తదనమాట. సో, అలాగా మీకు ఇవి రూ. 1000కి చాలా సరిపోతది. ఎక్కువ మనకి ఫుడ్ ఖర్చులుంటాయి. 200, 300 ఉంటది ఒక బిర్యానీ ఇక్కడ. అదే మన సైడ్ అయితే రూ. 100కి వచ్చిద్ది కదా! సో, ఇక్కడ 300 లాగా బిర్యానీ మాత్రం ఉంటదండి. అలాగా మీరు ఒక రూ. 1000 ఫుడ్‌కి ఇలా చేసుకుంటే ఇంకొక రూ. 1000 పార్టీకి తీసుకోండి. పబ్స్ ఇప్పుడు నాన్ సీజన్‌లో ఏంటంటే పబ్స్ ఉంటాయి. హుక్కా ఉంటది. సో, బీచ్ వేలో పార్టీస్ చేయడానికి మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే నేను బాగా బీచ్‌లో ఒక పబ్‌లో పోయి కూర్చున్నాను. సో, అక్కడ ఎంజాయ్ చేశాను. సో, ఆ వీడియో మొత్తం చూడండి ఒకసారి మీకు ప్రాపర్‌గా తెలుస్తది. సో, అలాగా రూ. 1000 పబ్ తీసేసుకున్నా. ఇంకొక రూ. 1000కి మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడైనా కొంచెం అటు ఇటు ఖర్చులు చేసుకుంటే చేసుకోవచ్చు. సో, ఇలాగా 5000కి కనీసం 3-5 రోజులు మీరు ఇక్కడ స్టే చేయొచ్చండి. అది డిపెండ్స్ మీరు ఎంతమంది వస్తారు. ఇద్దరు వస్తుంటే 3 రోజులు ఉండొచ్చు. ఐదుగురు వస్తుంటే 5 రోజులు ఉండొచ్చనమాట. అంటే ఎంతమంది పెరిగే కొద్దీ అంత డబ్బులు షేరింగ్ అయితా ఉంటాయి. అంత డబ్బులు తక్కువైతా ఉంటాయండి. ఇప్పుడు చాలామంది గోవా ఎళ్ళాలంటే ఓ రూ. 1,00,000 గోవాలో తిరగాలంటే రూ. 1,00,000 కూడా తిరగొచ్చండి. 10,000కి, 5,000కి కూడా తిరగొచ్చండి. సో, డిపెండ్స్ అది మన మీద ఉంటది. మన బడ్జెట్ మీద ఉంటది. సో, నా వీడియోస్ మీరు పాత వీడియోస్ చూసుంటే నేను హైదరాబాద్ నుంచి గోవా ఎలా వచ్చాను, తర్వాత గోవాలో ఎక్కడున్నాను, తర్వాత గోవాలో తినటానికి ఏమేమున్నాయి, గోవాలో చూడటానికి ఏమేమున్నాయి, అసలు నాన్ సీజన్‌లో గోవా ఎలా ఉంటది, అనే దాని గురించి డీటెయిల్‌గా వీడియో చేశాను. సో, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇంకా నా వీడియోస్ పాత వీడియోస్ చూసుకుంటే నేను ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటానండి. ఇప్పటివరకు 7 రాష్ట్రాలకు పైగానే తిరిగేసాను. సో, మొత్తం వీడియోస్ డీటెయిల్‌గా చేసి చెప్పాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా గోవాలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, లేదంటే యూట్యూబ్‌లో కావచ్చు, కామెంట్ చేస్తే ప్రతి ఒక్క కామెంట్‌కి, ప్రతి ఒక్క మెసేజ్‌కి నేను 100% రిప్లై ఇస్తాను. సో, ఇది గోవా గురించి. సో, ఇప్పుడు నా గోవా టూర్ అయితే అయిపోయిందనమాట మాన్సూన్ సీజన్‌లో. సో, ఇప్పుడు నేను ఇక ఏం చేస్తానంటే ఈరోజు నాకు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా పూణేకి సాయంత్రం బస్సుందనమాట. సో, పూణే ఎళ్ళిపోయి మహారాష్ట్ర మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, వీడియో మాత్రం ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ.